రోజు రోజుకు ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్న ప్రజలంతా కూడా యువత అయితే కొత్త రకాన్ని వ్యాపారాన్ని ఎంచుకుంటుంది. ప్రస్తుతం మనం నా వెనకాల చూస్తున్నాం బుల్లెట్ బీబీక్యూ దీన్ని ఎంచుకున్నారు. కరోనా సమయంలో తను హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. తన పేరు వినయ్. కరోనా సమయంలో హోటల్ మేనేజ్ చేసిన తర్వాత ఉద్యోగాలు లేని సమయంలో కొద్దిగా తీవ్ర ఇబ్బందులకు గురైన నేపథ్యంలో ఇలాంటి బుల్లెట్ బీబీక్యూని ఎంచుకున్నాడు. దీంట్లో చాలా రకాలుగా ఫుడ్కి సంబంధించిన స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ యువత అంతా కూడా దీనికి పెద్ద ఎత్తున అట్రాక్ట్ అవుతున్నారు. బుల్లెట్ బైక్ని వంట రకానికి సంబంధించి ఒక కిచెన్ లాగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో బీబీక్యూ బుల్లెట్ బీబీక్యూగా ఒక నేమ్ ఎంచుకున్నాడు. దాంతో యువతని అట్రాక్ట్ చేస్తున్నారు. అంటే ముఖ్యంగా యువత బుల్లెట్ బండిని నడుపుతారు కాబట్టి దీన్ని చూసి అట్రాక్ట్ అవుతారని ఒక కోణంలో ఒక కాన్సెప్ట్ని తీసుకున్నారని చెప్తున్నాడు. ఏదైతే బుల్లెట్ బైక్కి సంబంధించి ఒక కిచెన్ టైప్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. దానిపైన చికెన్ని ఎలాగైతే కాలుస్తున్నారో చూడవచ్చు. లెగ్ పీస్ కావచ్చు, చికెన్ వింగ్స్ కావచ్చు, చాలా రకాలుగా ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో యువతను కూడా అట్రాక్ట్ చేస్తున్నాడు. ఒకసారి మాట్లాడి చెప్పలేదు. వినయ్, ఎందుకు ఈ బుల్లెట్ని ఎంచుకోవాల్సి వచ్చింది? అసలు నీ కాన్సెప్ట్ ఏంటి? అసలు మేనేజ్మెంట్ అయిపోయింది అన్న. ఇక్కడ నిజామాబాద్లో పెట్టి 3.5 years అవుతుంది మనం ఇక్కడ పెట్టి. యాక్చువల్గా షటర్స్ అవన్నీ ఇబ్బందితో కొత్త కాన్సెప్ట్ తేవాలని చెప్పి ఈ బుల్లెట్ బీబీక్యూ అని చెప్పి ఐడియాతో ఈ కాన్సెప్ట్ని తెచ్చానమాట. నేను ఇక్కడ నిజామాబాద్లో పెట్టాను. ఫస్ట్ హైదరాబాద్లో పెట్టాను అనమాట. లాక్డౌన్ వల్ల ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను. మా ప్రాపర్ నిజామాబాద్ కాబట్టి ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను నేను. బాగా రెస్పాన్స్ ఉంది. కస్టమర్ రెస్పాన్స్ కూడా చాలామంది తీసుకెళ్తారు. పార్సల్స్ వెళ్తాయి. మేము ఈవెంట్స్ కూడా చాలా ఈవెంట్స్ చేస్తాము. బర్త్డే పార్టీస్ కానీ సంగీత్ ఈవెంట్స్ చాలా చేస్తాము నిజామాబాద్లో మేము ఇక్కడ. లొకేషన్ వచ్చేసి మన ఎల్లంగుట్ట కమాన్ అండి ఇది. అంటే ఎవరెవరు ఎక్కువ వస్తుంటారు? మీ దగ్గర ఏం ఐటమ్స్ ఉంటాయి? మా దగ్గర వచ్చేసి ఇది చికెన్ లెగ్ అండి. ఇది 80 rupees. ఇది వచ్చేసి మనకి బోన్లెస్ 50 each పీస్ సింగిల్ స్టిక్. ఇది ఈ వింగ్స్ ఇలా వచ్చేసి మనకి 120కి 4 pieces ఉంటాయి. దాంతోపాటు మనం అపోలో ఫిష్ కూడా చేస్తాము. క్రిస్పీ కార్న్ ఉంటుంది మన దగ్గర, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి. మనం దేంట్లో కూడా ఫుడ్ కలర్ అనేది వాడడం మనము. నీట్గా ఉంటుంది. మళ్ళీ టేస్టింగ్ సాల్ట్ కూడా దేంట్లో వాడడం మనము. ఫుల్ హైజీనిక్లో మెయింటైన్ చేస్తాం మనము. అలాగే మా రెస్పాన్స్ కస్టమర్ రెస్పాన్స్ చాలా బాగుంది మాకు. ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు ఇప్పుడు నడిపేవాటి ఇక్కడ? మేము ఇక్కడ పెట్టి 3.5 years అవుతుందండి ఇక్కడ పెట్టి మేము. ఇంకా అంటే ఏవేవి ఈవెంట్స్ చేస్తారు ఇప్పటివరకు? ఈవెంట్స్ ఏమైనా చేసినాము? మేము ఇప్పటికి ఈవెంట్స్ అంటే చాలా ఈవెంట్స్ చేసాం. బర్త్డే పార్టీస్, సంగీత్ పార్టీస్, గెట్ టుగెదరు, శారీ ఫంక్షన్స్, చాలా ఈవెంట్స్ చేసాం. నిజామాబాద్ లైవ్ బార్బీక్యూ అనేది మేము పెట్టామన్నమాట. మా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి BulletBBQ@Nizaamabad ఉంటుంది. దాన్ని ఫాలో కావచ్చు. మీరు డైలీ అప్డేట్స్ చూసుకోవచ్చు మీరు దాంట్లో. మాకు మొబైల్ నెంబర్ వచ్చేసి 7207151234 మొబైల్ నెంబరు. మీకు ఏమైనా పార్టీ ఆర్డర్స్ ఉన్నా, ఏమన్నా బర్త్డే పార్టీస్ ఉన్నా, ప్రీ బుకింగ్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నా కూడా మాకు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు అండి మీరు. అంటే నిజామాబాద్లో ఇక ఇలాంటి ఇప్పుడు వరకు మీరే స్టార్ట్ చేశారా లేకపోతే గతంలో ఎవరైనా చేశారా ఇలాంటి? నిజామాబాద్లో గతంలో అంటే ఫస్ట్ మనమేనండి. బుల్లెట్ మీద అనేది ఫస్ట్ మనమే ఓపెన్ చేశాము ఆఫ్టర్ కరోనా తర్వాత. ఇప్పటిదాకైతే ఎవరు ఓపెన్ చేయలేము. మళ్ళీ ఓపెన్ చేశారు చాలామంది. నార్మల్గా షటర్స్ తీసుకొని పెట్టారు. వాళ్ళు మళ్ళీ అందరూ రీబ్యాక్ వెళ్ళి పెట్టి మళ్ళీ తీసేశారు. వాళ్ళ షాప్ అనేది తీసేసారు మళ్ళీ వాళ్ళందరూ. స్పెషల్ ఏంటి అంటే న్యాచురల్ కలర్సా లేకపోతే బయట ఫుడ్కి సంబంధించి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, మన దగ్గర ఎలాంటి క్వాలిటీ ఉంటుంది? మన దగ్గర అయితే ఎటువంటి ఫుడ్ కలర్ అనేది వాడడం మనము. మన మసాలాలు కూడా ఈవెందో వెల్లుల్లి పేస్ట్ కానీ అన్నీ మనం హోమ్ మేడ్ పట్టుకుంటాము. మన కారంబాద్ కూడా నిజామాబాద్లో మనకి ధరుంబాద్ అని చాలా ఫేమస్. అది అందరికి ఐడియా ఉంటుంది. అక్కడ నుంచి మనం తెచ్చుకుంటాం కారము. మనం దేంట్లో కూడా చికెన్ మసాలా అనేది ఏం వాడము. ఈవెందో గరం మసాలా, స్పైసెస్ అన్నీ మనం ఇంట్లోనే చేసుకుంటాం మనము. ఎక్కడ ప్యాకెట్ అనేది ఇక్కడ వాడడం మనము. దానివల్ల మాకు రెస్పాన్స్ అనేది ఎక్కువ వచ్చింది. మాకు పెట్టిన 3 yearsలో మేము పెట్టిన ప్రాఫిట్స్ అవన్నీ వెళ్ళిపోయిన మంచి రెస్పాన్స్ ఉంది మాకు కస్టమర్స్తోని. ఏం చెప్తారు నిజామాబాద్ ప్రజలకి? నిజామాబాద్ ప్రజలకు చెప్పాలంటే కంపల్సరీ మా టేస్ట్ని విజిట్ కండి మళ్ళీ ఒకసారి. మొత్తంగా
చెప్తున్నది ఏంటంటే బుల్లెట్ బీబీక్యూ అనేది గతంలో హైదరాబాద్లో పెట్టాను. గతంలో కరోనా వల్ల ఇబ్బంది వల్ల ఉద్యోగాలు లేకపోయేసరికి తను నిజామాబాద్ తీసుకొచ్చాను. నిజామాబాద్ తీసుకొచ్చిన తర్వాత చాలా ఆదరణ ఉంది, మంచి క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నాము, మా దగ్గర రండి అని చెప్పి కూడా తను కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఏదైతే బుల్లెట్ బీబీక్యూకి సంబంధించి నిజామాబాద్లో స్టార్టింగ్ ఇక్కడనే వీలే మొదలు పెట్టారు. ఇప్పుడు పెద్ద ఎత్తున ఆదరణ వస్తుంది. దీంతోపాటు చాలా వరకు ఈవెంట్లు కూడా చేస్తున్నామని చెప్పి వినయ్ తెలుపుతున్నాడు. నిజామాబాద్లో ఈ స్ట్రీట్ ఫుడ్ అంతా కూడా యూత్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్. For more videos like this, subscribe Big TV channel.